Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హైదరాబాద్లో ఒక్కసారిగా కలకలం రేపినటువంటి ఈ కేసు మాజీ డీజీపీ సంబంధించినటువంటి భార్య ఏదైతే తనుజాకు సంబంధించి తనుజాను చంపి మరి అక్కడ ఉన్నటువంటి డబ్బులు అలాగే అక్కడ ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా తీసుకొని ఉడాయించిన పరిస్థితి. ఈ గ్యాంగులకు ఈ నేపాలీ గ్యాంగులకు సంబంధించి నేపాలీ గ్యాంగులకు దేశవ్యాప్తంగా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఈ నేపాల్ గ్యాంగులు గతంలో కూడా ఇలాంటి ఘటనలకు పాల్గొన్నారు. సో నేపాలీ గ్యాంగులతో కొంత ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఇంకా కొంత అదును చూసుకొని మరి ప్లాన్ చేసుకొని చేస్తూ ఉన్నారు. కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సిపి చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే మరి డీజీపీ ఏదైతే సివి ఆనంద్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా మనం ఏదైతే ఆ ఇంటి దగ్గర ఉన్నాం, ఇక్కడ కింద ఎవరైతే కల్పన ఉంటారో కల్పన ఆమె ఇంట్లో పనిచేస్తుంది. అయితే నైట్ ఎవరు లేకపోవడంతో పైన పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఆమె ఒక్కతే ఉంది, తనుజ ఒక్కతే ఉంది. దాదాపు సుమారు 1 గంటలు 2 గంటల సమయంలో రాత్రి ఆ సమయంలో కల్పన వాళ్ళకు సంబంధించినటువంటి ఇంకొక 2-3 సలహా తీసుకొని వాళ్ళతో అంటే పక్కా ప్లాన్ ప్రకారమే. సో ఎవరైతే ఈ వినయ్ రంజన్ ఉన్నారో వినయ్ రంజన్ మరి కొంత పని మీద బయటికి వెళ్ళినట్టు తెలుస్తుంది, బెంగళూరు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆయన లేకపోవడం, దాంతోపాటు సెక్యూరిటీ కూడా ఆయనతోనే వెళ్ళిపోవడం, ఎవరూ లేని ఈ అదును చూసుకొని ఖచ్చితంగా మరి ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం సో అక్కడికి చొరబడి ఆమె చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో గుడ్డలు పెట్టి అంటే శబ్దం రాకుండా నోట్లో గుడ్డలు పెట్టి కూడా మరి దాదాపు ఒక 2 గంటల పాటు కూడా ఊపిరాడకుండా ఆమెను మరి హతమార్చిన పరిస్థితి కనబడుతుంది. హతమార్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బీరువాలో ఉన్నటువంటి బంగారం కానీ డబ్బులు కానీ మొత్తం విలువైన వస్తువులన్నిటిని కూడా తీసుకొని ఇక్కడ ఏదైతే గేటు మెయిన్ డోర్ నుంచి కాకుండా వెనుకున్నటువంటి ఈ డోర్ నుంచి ఏదైతే ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారో ఈ డోర్ నుంచే ఇట్లా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. 10 బృందాలుగా ఏర్పడి ఒక బృందం అటు నేపాల్కి సంబంధించినటువంటి ఏరియాకి వెళ్ళిపోయింది. దాంతోపాటు కొంత ఏరియా కూడా మరి వేరే ఏరియాలకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. హైదరాబాద్లో అన్ని చెక్ పోస్టులను కూడా మరి అప్రమత్తం చేశారు. హైదరాబాద్లో చెక్ పోస్టులు అంటే బయటికి వెళ్లకుండా ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఈ ఘటన చేశారో ఆ ఘటన చేసినటువంటి వాళ్ళ ఎవరు కూడా ఈ హైదరాబాద్ను విడిచి వెళ్లకుండా వాళ్ళను మొత్తం కూడా చెక్ పోస్టులు ఇది చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా అక్కడి నుంచి అంటే దారుణ ఘటన చేసిన తర్వాత ఇట్లా వెనక నుంచి ఇటువైపు నుంచి వచ్చి అంటే మెయిన్ డోర్ నుంచి కానీ వేరే రూట్ నుంచి వెళ్తే సీసీ కెమెరాలో పడతారు అని చెప్పేసి ఇది ఓపెన్ పార్క్ ఉంది. కొంత అమానుషమైనటువంటి ప్లేస్ ఇది పార్కు. సో ఇట్లా మెల్లగా అంటే ఇక్కడ పార్కులో నుంచి చెట్లు ఉన్నాయి కాబట్టి కనబడకుండా వెళ్ళే ప్రయత్నం చేశారు. సో దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే క్లూస్ టీమ్ తోటి ఇటు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ మొత్తం కూడా పనిచేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా 10 బృందాలు అయితే పనిచేస్తున్నాయి. ఆ 10 బృందాలు కూడా మరి పెద్ద ఎత్తున వాళ్ళను ఎక్కడికి వెళ్లకుండా హైదరాబాద్ విడిచి వెళ్లకుండా ఇప్పటికే మొత్తం కూడా సిపి కానీ ఇక్కడ డీజీపీ కానీ అప్రమత్తం చేశారు. ఇట్లా రాష్ట్ర ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఈ నేపాల్కి సంబంధించినటువంటి వాళ్ళను అలాగే ఇంట్లో పనిచేసే వాళ్ళను కూడా కొంత వాళ్ళ డీటెయిల్స్ కానీ వాళ్ళ ఆధార్ కార్డ్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి లాస్ట్ బిహేవియర్ కానీ ఇవన్నీ కూడా తరచుగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇట్లాంటి ఘటనలు అటు దేశంలో ప్రధాన నగరాల్లో అటు ఢిల్లీలో కావచ్చు, పూణేలో కావచ్చు, ముంబైలో కావచ్చు ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపాలీ గ్యాంగు మరొకసారి ఈ ఘటన జరగడం ఈ నేపాల్ గ్యాంగ్ గతంలో కూడా ఇట్లాంటి గ్యాంగులు అంటే ఈ గ్యాంగే కాదు ఇట్లాంటి ఘటనలు ఫస్ట్ దాదాపు వచ్చి ఉంటారు. దాదాపు తక్కువ జీతానికి ఇక్కడ పనిచేస్తారు. చాలా అమాయకంగా దాంతోపాటు కొంత అన్యూన్యంగా ఉంటారు. సో నమ్మిన తర్వాతే దాదాపు సంవత్సరం నుంచి కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. చాలా నమ్మకంతో పనిచేసి దాని తర్వాత ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్లాన్ వేసుకొని ఇప్పుడు అదును చూసుకొని అక్కడ డీజీపీ లేడు, డీజీపీ ఆయన వేరే పని మీద బెంగళూరు వెళ్ళిన పరిస్థితి ఉంది. దాని తర్వాత పైన పిల్లలు ఉన్నారు. రాత్రి 1 గంట సమయం అంతా ప్లాన్ చేసుకొని పక్కడ్బందీగా ప్లాన్ చేసుకునే ఈ ఘాతుకానికి అయితే ఆమె పాల్పడింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఎవరైతే కల్పన ఉన్నారో ఆ కల్పనకు సంబంధించినటువంటి ఆమె ఇక్కడ పెట్టించినటువంటి కల్పనను ఇక్కడ పనిలో పెట్టించినటువంటి వాళ్ళ ఫ్రెండ్ మీనా మనకు చెప్పినటువంటి డీటెయిల్స్ కనుక చూస్తే ఖచ్చితంగా 15 రోజుల ముందే ఈ కల్పన ఎవరైతే ఉన్నారో ఆ కల్పన మీద కొంత నాకు చెప్పింది. ఆ కల్పన కొంత
వేరే రకం బిహేవ్ చేస్తుంది. నీ పేరు చెప్పుకొని బయటికి వెళ్తూ ఉంది, నీ పేరు చెప్పి దాదాపు 2-3 గంటలు బయటికి పోతూ ఉంది. నాకు ఆమె పనితీరు కానీ ఆమె బిహేవియర్ కానీ నచ్చట్లేదు. నువ్వు ఒకసారి రా మీనా, వచ్చి మాట్లాడు, లేదంటే నువ్వే ఇక్కడ పని చేయి, నీకే ఆ డబ్బులు ఇస్తానంటూ కూడా మరి మేడం చెప్పిందని చెప్తా ఉన్నది. ఆ మేడం చెప్పింది కానీ నేను ఈ 15 రోజుల్లో కొంత నాకు వీలుగాక నేను రాలేకపోయాను. సో ఈలోపే ఈ ఘాతుకం జరిగింది. మొత్తం కూడా నాకు ఆమెకు పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ నేను పెట్టించిన దానికి నేను ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. నా ఫ్యామిలీ కూడా అంత బాధపడుతున్నారు. ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి శిక్షలను మాత్రం గుర్తించి శిక్షించాలంటూ కూడా ఆమె కొంత రోధిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికీ ఏదైతే మీనానైతే మరి ఏదైతే హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఫ్రీజర్లో ఉంచారు. ఫ్రీజర్లో ఉంచిన తర్వాత ఇప్పుడే ప్రస్తుతం ఇంటికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇంటికి తీసుకొచ్చి మరి ఈరోజు మొత్తం కూడా భౌతిక కాయాన్ని ఇక్కడే ఉంచుతారు. మార్నింగ్ రేపు అంత్యక్రియలు చేసే అవకాశం ఉంది. చూద్దాం. మరి ఆ నిందితులు మాత్రం ఇప్పటికీ పరారీలో ఉన్న పరిస్థితి కనబడుతోంది. హైదరాబాద్ నుంచి తప్పించుకోకుండా అన్ని చెక్ పోస్టులు కూడా మరి అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 10 క్లూస్ టీం 10 మందికి సంబంధించినటువంటి ఏదైతే టీమ్స్ ఉన్నాయో ఆ టీం కూడా కష్టపడుతున్న పరిస్థితి అయితే కనబడుతోంది. మరి ఎప్పుడు దొరుకుతారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సిపి అలాగే డీజీపీ ఇద్దరు కూడా చాలా హైదరాబాదే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే కొంత ఎండాకాలం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఈ హై ప్రొఫైల్ ఏదైతే ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఈ ఏరియా అంతా కూడా మరి ఐఏఎస్లు ఐపీఎస్లు అలాగే ఇంకా ఉన్నత అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి కొంత వీళ్ళు కూడా పనిలో పెట్టుకునేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కొంత చెక్ చేసుకొనే మరి వాళ్ళని పెట్టుకోవాలి. వాళ్ళ బిహేవియర్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు కానీ అన్నీ పెట్టుకొనే మరి పనిలో పెట్టుకోవాలంటూ కూడా సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ వెంకట్తో సత్య, హైదరాబాద్.